హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగో నందివర్ధనం ఫ్లవర్స్. ఈరోజు ఈ చెట్టుతో మీ ముందుకు వచ్చాను. ఇదిగో చూడండి, ఇవి రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఇదేమో ముద్ద నందివర్ధనం, మరొకటేమో రెక్క నందివర్ధనం అని కూడా ఉందన్నమాట. ఇవి ముద్ద నందివర్ధనం పువ్వులు ఉదయం పూజకు పెట్టామంటే ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ నియర్లీ 6 to 8 hours వాడిపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. కొద్దిగా వాటర్ చల్లి మనము పూజ చేసే ముందు దేవుడికి పెడితే చాలా బాగుంటుందన్నమాట. సో దీనికి ఎక్కువ మెయింటెనెన్స్ కూడా లేదన్నమాట. మినిమం 1 week వాటర్ ఇవ్వకపోయినా చెట్టు అసలు ఏమీ అవ్వదు. దీనికి ఒక 20 days 1 monthకి ఒకసారి కంపోస్ట్ ఇచ్చామనుకోండి, చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో. సో ఇవి విశేషం ఏమంటే, వీటి విశిష్టత మరొకటి ఏమంటే, ఆ పరమశివుడికి శంకు పువ్వులతో పాటు ఈ నందివర్ధనం పువ్వులు కూడా చాలా ప్రీతికరంగా భావిస్తారంట ఆ శివయ్య. సో ఈ పువ్వులు పెట్టి పూజ చేసుకోవడం మనకు చాలా మంచిది. ఒక్క చెట్టును మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే చాలన్నమాట. సీజన్తో పని లేదు దీనికి. ఎవ్రీ ఇయర్ మొత్తం, ఎవ్రీ టైం, ఎవ్రీ సీజన్లో వచ్చే ఫ్లవర్స్ ఏంటంటే ఒక నందివర్ధనం మాత్రమే అన్నమాట. ఇదిగో చూడండి, ముద్దగా ఉన్న ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో మీరే చూడండి. సో మరెందుకు ఆలస్యం, ఈ చెట్టును మీరు కూడా ఒక్క చెట్టు జస్ట్ ఇది కొమ్మ తీసుకొచ్చి పెట్టినా కూడా చాలండి, చాలా బాగా బ్రతుకుతుంది. ఎక్కువ మెయింటెనెన్స్ లేదు. మినిమం 10 days వాటర్ ఇవ్వకపోయినా ఏం కాదు, 1 week to 10 days ఇవ్వకపోయినా ఏమీ అవ్వదు. కొద్దిగా కంపోస్ట్ వేసినా ఎంత హెల్తీగా వస్తుందో చూడండి. ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. సో మీరు కూడా ఎందుకు లేటు, ట్రై చేయండి పెంచుకోవటానికి. పూజకు మన ఇంట్లో పువ్వులు, మనం పెంచిన చెట్లో నుండి పువ్వులు కోసి పూజ చేస్తే ఆ పూజ వేరనమాట, అందులో తృప్తి వేరు. ఇదిగో చిట్టి రోజా చెట్టు, ఫ్లవర్స్ చెట్టుని ఒక కొమ్మకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.